శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే అండి. చాలా రోజుల తర్వాత ఒక 2-3 డేస్ బ్యాక్ వేరే మీడియాలో చూశాను. మళ్ళీ మొదలైందా, ఏమవుతుంది అసలు? సో బేసికలీ ఏమవుతుందంటే, ఈ డ్రగ్స్ కేసులో ఉన్న లావణ్య 45 రోజులు చెంచల్గూడ జైల్లో ఉండొచ్చి తర్వాత దాని నుంచి ఎలా బయటపడాలని నానా రకాల మార్గాలు ఆలోచిస్తూ వాళ్ళని ఇరికిచ్చారు, వీళ్ళని ఇరికిచ్చారు, కాసేపు రాజుతో అంటది, కాసేపు మస్తాన్ సాయి అంటది, కాసేపు మాళవి మల్హోత్రా ఇరికించడానికి ట్రై చేసిందని చెప్పి సో రకరకాల ప్లాన్స్ ఇవన్నీ కూడా చేసుకుని తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఇలా ఉంటున్న టైంలో ఆవిడ రెడ్ హ్యాండెడ్గా ఆవిడ డ్రగ్స్ ఎలా సప్లై చేస్తుంది. వైజాగ్లో ఎవరో డ్రగ్స్ అడిగితే ఆ డ్రగ్స్ అడిగిన వాళ్ళకి ఈవిడ కాల్లో ఒక నైజీరియన్ డ్రగ్ ప్యాడ్లర్తో మాట్లాడి వాళ్ళని అక్కడ డైరెక్ట్ చేస్తే వాళ్ళు అక్కడెక్కడో వైజాగ్లో ఒక పర్టికులర్ స్ట్రీట్లో ఉంటే వీడు వచ్చి అక్కడ ఆ ప్యాకెట్లు ఇవ్వడం, వాళ్ళు డబ్బులు తీసుకోవడం, ఈ ట్రాన్సాక్షన్ అంతా అయ్యేదాకా ఈవిడ లైన్లో ఉండి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండడం, ఈ యాజ్ ఇట్ ఈస్ కాల్ ఒకటి. దీంతోపాటు చింటూకి ఈవిడికి ఉన్న సంబంధం మనకు తెలిసిందే. ఈ కేసులో చింటూ A1 A2గా ఉన్నారు వీళ్ళిద్దరు. ఈవిడ రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన కేసులో ఆ కేసు వీడియో కూడా మనం చూసాం. ఆవిడ స్టేషన్లో ఓపెన్ చేయమంటే రైల్వే స్టేషన్ దగ్గర నేను ఓపెన్ చేయను అని చెప్పి, లేకపోతే ఓపెన్ చేసేది కదా. సో అక్కడి నుంచే మనకు అందరికీ తెలుసు. సో దాంట్లో చింటూ నాకు ఇచ్చాడని చెప్పి చింటూ మీద వేయడం, ఆ రకంగా చింటూ వీళ్ళు. అయితే ఈ చింటూతో మాట్లాడుతూ ఉంటుంది, బెంగళూరు నుంచి మనం ఎలా తెప్పించుకోవాలి, కేఆర్పురంలో ఎవరన్నా ఉంటే నేను చెప్తాను, వాళ్ళు వచ్చి బస్ కేసిస్తే ఇక్కడ మేము తీసేసుకుంటాము అని చెప్పి అదొకటి. తర్వాత ఈవిడికి డ్రగ్స్ కావాలంటే పంజగుట్ట సెంటర్లో ఎలా తెచ్చుకుంటుంది. అలాగే అదేంటిది వరలక్ష్మి టిఫిన్స్, ఆల్రెడీ ఈవిడ మీద ఆ కేసు కూడా ఉంది కదా, వరలక్ష్మి డ్రగ్స్ కేసులో ఈవిడ A11గా ఉంది. దాంట్లో వరలక్ష్మి టిఫిన్స్ దగ్గర నుంచి ఆ ఇడ్లీ ప్యాకెట్ కింద డ్రగ్స్ పెట్టుకొని ఎలా ఈవిడ అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడు కార్తీక్ తోటి ఎలా తెప్పించుకునేది, ఈ యాజ్ ఇట్ ఈస్ కాల్స్ మొత్తం కూడా మొన్న నా దగ్గర వస్తే అవి ఇమ్మీడియట్గా నేను పోలీసులకి, నార్కో వాళ్ళకి ఫార్వర్డ్ చేశాను. అండ్ తర్వాత మీడియాకి కూడా ఇచ్చాం. ఎందుకంటే ఈవిడికి పోలీసులకి ఉన్న పరిచయాలు మనకు తెలిసిందే. ఒక పోలీస్ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ కూడా అయిపోయాడు కదా, ఈవిడితో ఒక హనీ ట్రాప్ లాంటిది ఏదో నడిచింది. సో తర్వాత ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. ఐ డోంట్ నో, నేను పంపించింది ఇప్పుడు ఒకటేమో నార్సింగ్ PSలో ఉంది ఈవిడ డ్రగ్స్ కేసు, దాంట్లో పెడ్లర్ సెక్షన్ పడిందంటే 10 ఏళ్ళు పడుతుంది దాంట్లో. ఇంకోటి మోకిలాలో ఉంది, దాంట్లో మామూలు డ్రగ్ అబ్యూజ్ చేసిన కేసు. రెండు ఎఫ్ఐఆర్లు అయినాయి. మోకిలా కేసు మాత్రం కోర్టుకు వచ్చింది, అంటే ఛార్జ్ షీట్ కూడా అయింది. బట్ నార్సింగి PSలో ఉన్న కేసు మాత్రం ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ కావాలి, ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. ఎందుకు ఛార్జ్ షీట్ కావట్లేదు మనం ప్రతిసారి నిలదీస్తున్నాం. మరి ఆ పోలీస్ స్టేషన్లో ఈవిడికి కుమ్ముగాసే ఒక ఆఫీసర్ ఇన్నాళ్ళు ఉండి అది ఛార్జ్ షీట్ కాకుండా అలా దాటవేస్తూ వచ్చాడని చెప్పి కదా మనకి పెద్ద పేపర్లో పెద్ద ఆర్టికల్ కూడా వచ్చింది, అంతర్గత విచారణ చేరవేత అని చెప్పి. సో ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత కూడా ఆ కేసులో ఎటువంటి కథలకే లేదు. మరి ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు అక్కడ. బట్ మన ఈ ప్రూఫ్స్ యాజ్ ఇట్ ఈస్ నేను రాగానే అక్కడ CA హరికృష్ణ గారు ఉంటే ఆయనకి పంపించాను నార్సింగి PSలో. అండ్ అలాగే నార్కో వాళ్ళకి కూడా ఈ కాల్స్ చూడండి సార్, ఇది మీకు హెల్ప్ అవుతాయేమో మీ ఇన్వెస్టిగేషన్లో అని చెప్పి పంపించాను. సో ఇది పంపించిన 20 రోజులకి నా మీద కేసు పెడతారు వాళ్ళు. అంటే ఏంటంటే రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో డ్రగ్స్ మీద ఉక్కుపాదం అని చెప్పడం అంటే నాకేమనిపిస్తుంది అంటే, ఈ డ్రగ్స్ని పట్టించడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ మీద ఉక్కుపాదం, కానీ డ్రగ్స్ అమ్ముకోవాలంటే అమ్ముకొనివ్వాలి, వాళ్ళు చక్కగా డ్రగ్స్ అమ్ముకొనివ్వాలి. వాళ్ళ బాగోతేమైనా మనం బయట పెట్టామంటే మాత్రం మన మీద ఉక్కుపాదం మోపుతారనమాట. ఇదే. సో అది నాకు అనిపించింది. అంటే ఏ సెక్షన్స్ పెట్టారండి మీ పైన? అంటే ఒక 6 మంది మీద, 6 మంది ప్లస్ ఇంకో 50 మంది, వీళ్ళందరూ కూడా నన్ను చంపడానికి వచ్చేసారు అని చెప్పి మాకు అంటే రాజధాని ఇల్లు అమ్మేశాడు ఆయన, ఎవరో సుశీల్ అగస్టిన్ అని కొనుక్కున్నాడు, ఇప్పుడు జనవరిలో అమ్మేశాడు. సో తర్వాత మార్చిలో ఎప్పుడో హ్యాండ్ ఓవర్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఈవిని ఖాళీ చేయించుకొని వాళ్ళు ఉంటున్నారు. అయితే ఈవిడ ఖాళీ చేయించేసిన తర్వాత అంటే నేను ఖాళీ చేయను, నేను అక్కడే కూర్చుంటాను అన్నప్పుడు సరే చూశారు, ఓపిక పట్టారు. ఎన్నాళ్ళు కూర్చుంటుంది, ఏదో బయటికి వెళ్తుంది కదా. మరి అప్పుడు వెళ్ళినప్పుడు మరి ఏం చేశారో తెలియదు, వాళ్ళ తమ్ముడికి చెప్పి మొత్తం అన్ని లగేజ్ అంతా ప్యాక్ చేసి పంపించేశారు అనుకుంటా. సో ఇది అయిన తర్వాత
మళ్ళీ అప్పుడప్పుడు అక్కడికి వచ్చి గొడవ చేయడం, ఈ ఇల్లు నాది, ఆస్తి నాది అని చెప్పి, నీకేముంది ఏమన్నా ఉంటే కోర్టుకెళ్ళు. పోలీసులు కూడా వచ్చారు, అమ్మ నీ పేరు మీద ఏమన్నా ఉందా, ఏమన్నా ఉంటే చూపించు. లేదు ఇది రాస్తారని ఎప్పుడు అమ్మేసుకొని వెళ్ళిపోయాడు తల్లి, రాస్తారని వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడు అమ్మేసుకొని. ఇప్పుడు ఏమిటట కేసు, ఇప్పుడు ఈవిడే 30వ తేదీ జూన్ 30వ తేదీ అందరూ చూసే ఉంటారు ఆ ఫుటేజ్. 2 కార్లలో నిండా జనాలు, ఒక 4 బైకులు, కొంతమంది దిట్టంగా ఉన్న ఆడవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మా ఊరు వాళ్ళని చెప్పుకుంటుంది. బట్ బేసికల్లీ తీసుకొచ్చి ఆ ఇంటి మీద దాడి చేసి అక్కడ ఉండే పని వాళ్ళని కొట్టి వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి, ఆ ఇంటికి తాళం వేసి ఉంటే నిచ్చినేసుకుని పైనుంచి దూకి అవన్నీ పగలగొట్టి అంత చేస్తే వాళ్ళు అదే రోజున వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. జూన్ 30న ఇవి జరిగితే ఎక్కడ ఏ స్టేషన్లో పెట్టారు? నార్సింగ్ పిఎస్ఏ కదా, అది లిమిట్స్. నార్సింగ్ పిఎస్లో కేసు అయింది ఈవిడ మీద, ఇలా బీభత్సం చేసిన దానికి కేసు అయింది. బట్ నో యాక్షన్, ఆవిడని పిలవరు, ఎంక్వైరీ లేదు, ఏం లేదు, అలా ఉంటుంది, కేసు అయింది అంతే. కట్ చేస్తే ఇప్పుడు ఏం చేసింది, ఇంత చేసినా ఏ రకంగా కూడా ఆవిడ మళ్ళీ ఇంట్లోకి వెళ్ళలేకపోతుంది. ఏదో రకంగా ఆ ఇల్లు స్వాధీనం చేసుకోవాలని ఆవిడ కోరిక. రాజధాని భార్యగా ఎటువంటి డాక్యుమెంట్ లేదు, అండ్ అలాగే ఆ ఇంటికి సంబంధించి జాయింట్ ఓనర్గా, కో ఓనర్గా ఏమీ లేదు. సో కోర్టుకి వెళ్ళింది, సిపి దగ్గరికి, తర్వాత డిఐల దగ్గరికి, హోమ్ సెక్రటరీ, ఆవిడకి తోచిన హ్యూమన్ రైట్స్ అన్నీ పెట్టింది. బట్ నీలో న్యాయం లేనప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు? సో వాళ్ళు ఏం చేశారు, ఫైనల్గా హైకోర్టులో ఏదో వేసుకుంది. హైకోర్టులో వేసుకున్నప్పుడు హైకోర్టు జడ్జి గారు చూసి, ఇప్పుడు ఆయన ఇల్లు అమ్మేశాడు, ఆ ఇంటికి సంబంధించి నీకు ఏమైనా ఓనర్గా కానీ కో ఓనర్గా కానీ ఏమైనా లేవు. ఒకవేళ నువ్వు రాస్తాను భార్య అని నువ్వు అనుకుంటే ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి తప్ప, ఆయన ఇప్పుడు ఆ ఇంట్లో అద్దుకున్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఉంటాను, లేకపోతే ఆయన ఇప్పుడు ఇల్లు అమ్మేసి నేను అక్కడే ఉంటాను, ఇది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అది కూడా చేసాం మనం, ఐ థింక్. సో ఆయన రైట్ వే డిస్మిస్ చేసి, మీకు ఏదైనా ఉంటే సివిల్ కోర్టులో చూసుకోండి. సో సివిల్ కోర్టులో చూసుకోవడానికి వీడి డాక్యుమెంట్స్ లేవు. సార్ మొత్తానికి ఏదో చేసిందో, ఎక్కడి నుంచి పుట్టించిందో తెలియదు, కొన్ని డాక్యుమెంట్లు తీసుకెళ్ళి అక్కడ సివిల్ కోర్టులో రాజధానికి ఈవిడ ₹1,00,00,000 అప్పిచ్చేసినట్టు, అప్పుకు గాను రాజధాని ఇల్లు రాసిచ్చేసినట్టు, ఇంకేవో రాసుకొని మొత్తానికి ఫైల్ అయితే చేసింది. ఆ కోర్టులో ఉంది అది. దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ లేదు. అది ఎట్లాగో కోర్టు వాళ్ళు రేపు ఎల్లుండో ఆ డాక్యుమెంట్స్ టెస్ట్కి పంపించారనుకోండి, ఫోర్జరీలు అని వెళ్ళిపోతారు. రాజధాని నేను ఎవరికి సంతకాలు పెట్టలేదని చెప్తున్నాడు. సో దట్స్ క్లియర్ కట్ ఫోర్జరీ. రాజధాని ఆ కేసు కూడా పెడతాడు ఫోర్జరీ. తర్వాత ఇంకొకటి ఏంటది, ఇంక్ టెస్ట్ అలాంటివి కూడా ఉంటాయి. ఇప్పుడు ఈవిడ ఏ రోజు మీడియా ముందు ఇవన్నీ చెప్పాలి, అక్కడ కోర్టులో సబ్మిట్ చేసిన డాక్యుమెంట్లు ఆ డీటెయిల్స్ చూస్తే ఇక్కడ చెప్పిన దానికి పొంతనే ఉండదు. ఓకే. సో ఇంక్ టెస్ట్ చేసినా కూడా అవన్నీ కూడా రీసెంట్గా ఒక 4 రోజుల క్రితం పుట్టించిన డాక్యుమెంట్లని అర్థమైపోతాయి. సో వాట్ ఎవర్ అది నడవదు, ఏదో రకంగా చేయాలి. సో ఇప్పుడు ఏంటి, ఇల్లు ఏ రకంగా చేయాలని చెప్పి ఇప్పుడు వచ్చిన డ్రామా ఒకటి క్రియేట్ చేసి, వాళ్ళ నాన్నకి మరి ఎక్కడ పడ్డాడో లేకపోతే ఎవరైనా వచ్చి కొట్టారో, ఆ ఊళ్ళో గొడవలు ఏమైనా కొట్టారో తెలీదు, మా నాన్నని కొట్టేశారు, నా కుక్కని చంపేశారు, నన్ను 50 మంది గూండాలు తీసుకొని, నేను 50 మంది గూండాలు వచ్చి నీ మీద పడి దాడి చేస్తే నీకు ఒక చిన్న ఘాటు కూడా పడదా? బెల్టులతో వాటితో వీటితో కొట్టారంటే ఎక్కడ? ఆ నెక్స్ట్ రోజే ప్రెస్ మీట్ పెట్టావు కదా, 50 మంది గూండాలు వచ్చి దాడి చేశారంటే ఎక్కడ? నీకు దెబ్బలేవి ఏం లేవు. ఆ నెక్స్ట్ రోజే పెట్టావు నువ్వు ప్రెస్ మీట్, అందరిని పిలిచి దాడి చేశారు, ఏది ఏమీ కనబడలేదు. బట్ 2 నెలల తర్వాత రకరకాల అవన్నీ ఎమ్మెల్సీలు అన్ని పట్టుకొచ్చి దిగు అని చెప్పి 2 నెలల తర్వాత, అది జరిగిపోయిన 2 నెలల తర్వాత, అంటే ఈవిడే దాడి చేసి ఈవిడే వాళ్ళ నా మీద దాడి చేశారని కేసు పెట్టింది. ఓకే. సిమిలర్లీ మీరు గమనిస్తే ఈ మోడస్ ఆఫ్ ఆపరెండి నా మీద కూడా ఆంధ్రప్రభలో నేను ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఈవిడే వచ్చి నా మీద దాడి చేసి నువ్వు వీళ్ళని కొట్టేశాడని చెప్పి కేసు పెడతాను. ఈవిడ పద్ధతి ఇది బేసికలీ. సో తర్వాత మెల్లగా పోలీసులు తెలుసుకున్నారు ఇది కరెక్ట్గా అని చెప్పి ఆవిడ మీద కేసు అయింది. బట్ విచిత్రం ఏంటంటే, ఇన్ని కేసులు ఉన్న తర్వాత, ఇన్ని డ్రగ్స్ కేసులు ఉండి, ఇంత పెద్ద ఎన్డీపీఎస్ కేసులు ఉన్న ఈవిడ మళ్ళీ వెళ్ళి కేసులు ఎలా పెట్టగలుగుతుంది? ఆ పిఎస్లో ఎవరు తీసుకోకపోతే ఇంకా పైకి వెళ్ళి పై ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళి, సార్ నాకు అన్యాయం జరిగింది సార్, ఆడుకుతుంది సార్, ఇలా మరి ఏం చేస్తుందో తెలియదు. వాళ్ళు సరే చూడండి అయ్యా అని చెప్పి మరి సదరు పెద్ద ఆఫీసర్ ఎవరో సంతకం పెట్టినట్టున్నారు.
కేసు పెట్టేశారు. ఇప్పుడు ఎవరెవరి పైన? రాజ్ తరుణ్ పైన, మీ పైన? రాజ్ తరుణ్ పైన, నా పైన. రాజ్ తరుణ్ పైన అదే అంటున్నా, రాజ్ తరుణ్ ఇళ్ళ మీద ఎక్కడో ఉన్నాడు. ఓకే. నేను ఈవిడ డ్రగ్స్ భాగవతం బయట పెట్టాను, దానికి సంబంధించి ఏదో రకంగా నన్ను ఆపడానికి దీంట్లో నా పేరు చేర్చడం. ఇప్పుడు సినారియో ఏమైందంటే శేఖర్ భాష గారు, మొత్తం ఎక్కడైనా మీడియాలో కానీ బయట కానీ లావణ్య వర్సెస్ రాజ్ తరుణ్ అనేది వినిపించట్లా. శేఖర్ భాష వర్సెస్ లావణ్య లాగా అయిపోయింది. అంటే ఏంటంటే ఇప్పుడు మీరు గమనించండి, నేను ఎప్పుడు రావాల్సి వచ్చింది, ఆవిడ ఏదో కేసు పెట్టేసి ఎవరి మీద ఒక 6 మంది మీద 6 మంది, ఇంకో 50 మంది, 56 మంది అనుకోండి, అందరి మీద కేసు పెట్టేసి ఇదిగో అని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్పింది. దాంట్లో నా పేరు తీసింది. సో ఖచ్చితంగా మీడియా వచ్చి నన్ను అడుగుతారు కదా. అవును. మీడియా వాళ్ళని కూడా అడగడానికి ట్రై చేస్తే వాళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వరు, నేను రెస్పాండ్ అవుతాను, అంతే తేడా. ఈవిడే వచ్చి ఈవిడే కేసు పెట్టి ఈవిడే నన్ను బయటికి లాగా, ఖచ్చితంగా నేను నా వర్షన్ నేను చెప్పాలి కదా. సో నాకైతే చాలా క్లియర్ కట్గా, అంటే అసలు ఎక్కడో ఉన్న నాకు, ఎక్కడో ఇళ్ళ మేసి ఎక్కడో ఉంటుంది రాజ్ తరుణ్కి, ఏదో రకంగా దీంట్లో చేర్చి ఏదో మొత్తానికి నన్ను మీడియాలో ఆవిడకి సంబంధించిన ప్రూఫ్స్ ఏవి బయట పెట్టకుండా, ఆవిడ డ్రగ్స్ భాగవతం ఇక్కడి నుంచి ఆవిడ లైవ్లోనే బెదిరిస్తుందని, ఇంకోసారి ఇలా నువ్వు ఏమి చేయకు, నేను నిన్ను వదిలేస్తా. నిన్ను వదిలేసి ఒక క్రిమినల్ మనల్ని వదిలేస్తా అని చెప్పి ఉంటుందా? డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళ చేతిలో కీలు బొమ్మలుగా మారిన పోలీస్ ఆఫీసర్లు. అంటే ఏంటి అసలు తన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఇల్లు కావాలి. అంటే ఇల్లు అయిపోయింది కదా, ఆల్రెడీ అమ్మేశారు. ఇప్పుడు అదే అంటున్నా, అమ్మేసినా సరే ఏదో రకంగా దాని మీద ఏదో లిటిగేషన్ ఉంది అని చెప్పి ఎంతో కొంత సెటిల్మెంట్ చేయండి అనే టైప్లో. ఓకే. స్టిల్ ఇంకా దానికోసమే ప్రయత్నం, అంతే కదా. ఓకే. అంటే నేను ఇంకొకటి కూడా విన్నాను, మస్తాన్ సాయితో కూడా ఇంకా రిలేషన్లోనే ఉన్నానని పబ్లిక్గా చెప్పడం విన్నాను నేను. పబ్లిక్గా కాదు, ఏదో మనం ఏదో ఫోన్ కాల్ ఎందుకుంటావురా అని చెప్పి అంటే, ఆ అరుపులు వింటే ఎవరికైనా సరే ఈ డ్రగ్స్ సేవిస్తుందని డౌట్ ఖచ్చితంగా వస్తుంది. నా నార్మల్గా లేదు బిహేవియర్, ఎందుకు రా అంటే ఐ థింక్ దట్ ఇట్ సెల్ఫ్ షోస్ షీ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై డ్రగ్స్. ఇంకా వేరే ఏం పెద్ద ప్రూఫ్లు ఏం అక్కర్లా. అండ్ నోటికి వచ్చినట్టు మాట్లాడడం, బూతులు మాట్లాడడం ఎక్కడ పడితే అక్కడ. పోలీసులు వాళ్ళకి తెలిసి కూడా ఈవిడ డ్రగ్స్ బాగుతుంది అందరికీ తెలుసు, తెలియని వాడు ఎవ్వడు లేడు డిపార్ట్మెంట్లో, అందరికీ తెలుసు. అయినా కూడా ఈవిడ వెళ్ళి కేసులు పెట్టగానే తీసుకునే మహానుభావుడు. కనీసం ఆవిడ అంటే మినిమం ఎంక్వైరీ కూడా లేకుండా పెడుతున్నారంటారా? అంటే అంత ఈజీగా కేసులు పెట్టేస్తారా ఎదుటి వాళ్ళ పైన? మీరు గమనిస్తే రాజ్ తరుణ్ మీద కేసు ఎలా పెట్టారండి? రాజ్ తరుణ్ మీద 493 పెట్టారు. ఇదే నార్సింగ్ పిఎస్లో రాజ్ తరుణ్ మీద కేసు పెట్టడానికన్నా 6 నెలల క్రితం మస్తాన్ సాయి మీద కేసు పెడుతుంది. దాంట్లో ఏముంటుంది, మస్తాన్ సాయి నేను ప్రేమించుకున్నాను, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, బట్ సడన్గా నాకు వాడికి వేరే సంబంధాలు నేను తెలిసి నేను డ్రాప్ అయిపోయాను, అయినా కూడా మస్తాన్ సాయి నా వెంబడబడుతున్నాడు అని కేసు పెట్టింది మస్తాన్ సాయి మీద. సో అప్పుడు పోలీసులందరికీ తెలుసు కదా ఈవిడ సింగిలు, ఈవిడ మస్తాన్ సాయితో రిలేషన్లో ఉండే అని ఆ పోలీస్ ఆఫీసర్లందరికీ తెలుసు. బట్ 6 నెలల తర్వాత ఇదే ఏఎంఐ వచ్చి, అంటే ఈ లోపల ఈ 6 నెలల్లో ఏమైంది, ఈవిడ డ్రగ్స్లో లోపలికి వెళ్ళింది, 45 రోజుల సెంచరీ కూడా జైల్లో ఉండొచ్చింది, ఇవి కూడా తెలుసు వీళ్ళకి, ఇదే పిఎస్లో వీళ్ళే పట్టుకున్నారు. మళ్ళీ ఇటువంటి దాన్ని తెలిసి ఈవిడ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ రాజ్ తరుణ్ నన్ను మోసం చేశాడు అని చెప్పి కేసు పెడితే, నీ స్టేషన్లో ఎంతమంది మీద మోసం చేశారని కేసు పెడుతుంది? అది కూడా పెళ్ళయింది ఇన్నాళ్ళు ఉన్నాం అంటే, మరి పెళ్ళయింది ఇన్నాళ్ళు ఉన్నాం అంటే మరి మొన్న పెట్టిన కేసు ఏంట్రా? అంటే ఆవిడకి నడుస్తుంది అక్కడ ఆల్రెడీ ఎవరో ఆఫీసర్ మొత్తానికి ఆవిడకి, అందుకని కదా ఆ ఆఫీసర్ ట్రాన్స్ఫర్ అయిపోయారు. మరి ఇంకెంతమంది ట్రాన్స్ఫర్ అవ్వాలో తెలియదు. ఇప్పుడు అలాగే ఏ రకమైన ఎంక్వైరీ, ప్రిలిమినరీ ఎంక్వైరీ లేకుండా పెట్టేస్తారు. ఇప్పుడు మీరు గమనించండి, రాజ్ తరుణ్ మీద కేసు పెట్టారు ఆల్మోస్ట్ జూలై 9th. ఓకే, జూలై అయిపోయింది, ఇప్పుడు ఆగస్ట్ సెప్టెంబర్లోకి వచ్చాం, 12 నెలలు అవుతుంది. కనీసం ఛార్జ్ షీట్ కూడా నోచుకోలేదు ఆ కేసు ఎఫ్ఐఆర్ పెట్టడం మాత్రమే అయింది. ఇప్పటిదాకా కనీసం ఛార్జ్ షీట్ కూడా లేదు ఆ కేసులో. అంటే ఏంటంటే ఈ కేసులో దేంట్లోనూ దమ్ము ఉండదు, బట్ బేసికలీ కేసు పెట్టి ఎంతో కొంత సెటిల్మెంట్కి పిలిపించి చేసుకోవడం. అలాగే మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది, ఫస్ట్ కేసు. తర్వాత మళ్ళీ ఈ మధ్య కాలంలో మస్తాన్ సాయి నన్ను చంపడానికి వచ్చేసాడు. అలా ఈవిడ ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు కూడా అంటే ఈవిడ డ్రగ్స్ ఏ రేంజ్లో ఉందంటే, ఇంటర్వ్యూలకి వెళ్ళేటప్పుడు కూడా డ్రగ్స్ వేసుకుని వెళ్ళే, ఇప్పుడు టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్కి వెళ్ళేటప్పుడు కూడా డ్రగ్స్ వేసుకొని, ఇన్ఫ్యాక్ట్ ఆ డ్రగ్స్ మొత్తంలో ఇప్పుడు మీరు గమనించారు మొన్న ఎట్లా ఎంత గట్టిగా హైపర్ అయిపోయారు, ఎందుకురా అని చెప్పి ఆ టైప్లో
ఎంత విచిత్రం అంటే దమ్ముంటే నాకు టెస్ట్ చేయించుకోండి, దమ్ముంటే నాకు టెస్ట్ చేయించు, ఎవరు చేయడం తెలుసు కాబట్టి అంత ఇదిగా మాట్లాడతాం. ఒక పక్క డ్రగ్స్ వేసుకొని వచ్చి మీకు ఇంకొక ఇది వినిపిస్తాను. హలో హలో, ఇంట్లో ఉండడు, ఎక్కడికి వెళ్ళకు, వస్తానని చెప్పాగా. ఇంటూ హైదరాబాద్ కూడా ఎఫ్ఐఆర్ అయింది. ఇంటూ హైదరాబాద్ లో ఎఫ్ఐఆర్ అయింది. ఎందుకు చేస్తావు ఇట్లా? నీది కూడా అదే పెట్టి పేరు అర్థం కాల. ఎందుకు నీది ఆ వీడియోలు పెట్టుకుని అట్లా పిచ్చి పిచ్చిగా 6 ఉండేయండి, ఇంకో 10 పంపించా. ఎందుకు ఇట్లా? నేను చెప్పాను కదా, నాకు ఇంటికి వచ్చేదాకా అక్కడ దాకా వచ్చేదాకా టైం అప్పుడు దాకా సైలెంట్ కూర్చో అని అడిగాను కదా, కనీసం అది కూడా ఇవ్వ చెప్పు. నీకోసం చేస్తానని చెప్పాను. నేను చాలా ఓపెన్ గా అడుగుతున్నాను, టౌన్ తెలియదు ఉందేమో కొంచెం. ఎక్కడికి వెళ్తున్నావు అది చెప్పు. సరే కనీసం రావాలిగా ఇది చేయటానికి ఏదోటి. నాకు ఇవ్వకుండా ఎట్లా వాళ్ళ ముందు నేను ఇవే వద్దు నీకు. తెలీదు వద్దు. ఇట్లా స్మోక్ ప్యాకెట్ పెట్టు పెట్టి ఎందురా భలే ఉందా నీ పని. ఎవలో ఉంటదా ఏంది అడగ తీసుకోవద్దు, ఎవడవడదు చెయ్యొద్దా పిచ్చి అనుకుంటారా? కాదు ఇప్పుడు నాకు విషయం చెప్పు. ఇప్పుడు నీకు అది ఇబ్బందిగా ఉంది బ్రెయిన్ అంటే ఉంది 100%. ఎందుకు ఉండదు? ఉంటది కదరా. ఉంటది, ఎవరికైనా ఉంటది. అందుకే అది అర్థం చేసుకుని చెప్తున్నా. ఒకవేళ అదే రీజన్ అయితే అది రీజన్ కాదు, అది నాకు కాదు. ఆ రీజన్ కాదు, బ్రెయిన్ కి తలనొప్పి చిరాకు ఉంది కదరా. మరి అది కొంచెం కంట్రోల్ అయితే బ్రెయిన్ కొంచెం కూల్ అయితే ఇస్తే కంట్రోల్ అయితే. అట్లా కాదు, ఎట్లా వేర్ హౌ వెన్ బేసిక్ ఇప్పుడైతే నేను చాలా వెళ్తున్నా. బట్ యూ హావ్ టు టర్న్ యూ బాబు. ఇగో నేను ఇప్పుడు ఏజీ హాస్పిటల్స్ దాటి కొండాపూర్ అటు వెళ్తున్నా. ఎక్కడికి పోతున్నావు చెప్పురా బాబు. ఏబిఎన్. అట్లా కాకుండా నా దగ్గరికి వస్తున్నావా? దగ్గరికి రావాలా? నా చోట కలుస్తా లేదన్నావు కదా. నేను తెప్పించుకుంటానన్నా. హలో తీసుకొని ఎక్కడికి? ఏబిఎన్ కా? అది వాళ్ళకి ఎందుకు తెలుస్తుందిరా? నువ్వు నాకు ఇచ్చి నువ్వు లొకేషన్ మార్చి చేసి సరే అప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఓకే మాట్లాడాలి. ఒక్కసారి ఫైనల్ గారితో మాట్లాడిన తర్వాత చేస్తాం అని చెప్పి చాలు. నాకు ఒక 5 నిమిషాలు టైం. కొండాపూర్ కాబట్టి తాండవకు ఒక్క నిమిషం చేయండి. బాయ్ మాట్లాడి చేస్తాను. ఒక 5 నిమిషాలు టైం ఉన్నారు, వెంటనే కాల్ కట్ చేస్తా. బాయ్. ఎవరికైనా వెనవాడికి ఎవరికైనా అర్థమైపోతుంది. సో ఆఖరికి ఛానల్స్కి వెళ్ళేటప్పుడు కూడా తట్టుకోలేకపోతున్నాను, తలనొప్పి వచ్చేస్తుంది, నాకు అది తెచ్చిస్తే వేసుకొని వెళ్తాను. ఛానల్కి వెళ్తున్నావు కదంటే వాళ్ళకి ఏం తెలుస్తుందిలే. మన ఛానల్ సోదరులందరూ కూడా ఆవిడ ఇందాక అడిగిందే, ఆవిడ కరెక్ట్గానే అడిగింది. ఈవిడ చెప్పే సోదంతా వింటారు, ఈవిడ డ్రగ్స్ భాగవతం గురించి ఎవరు అడగరు అని. నిజంగానే కరెక్ట్గానే చెప్పింది అది ఆవిడ. సో ఈవిడ డ్రగ్స్ భాగవతం బయట పెడుతుందని చెప్పి ఏదో రకంగా నన్ను కూడా ఏదో భయపెట్టడానికి అన్నట్టుగా ఏదో రకంగా దాంట్లో ఎఫ్ఐఆర్లో చేర్చి చేసింది అనమాట. సో లేకపోతే ఏమిటి సంబంధం? రాజస్థాన్ నమ్మేసుకొని ఎక్కడికో వెళ్ళిపోయాడు, రాజస్థాన్ నాన్న రాజస్థాన్ ఎక్కడో బతుకుతున్నాడు. ఈవిడ ఆ ఇంట్లో ఎవరో వచ్చి ఈవిని కొట్టినట్టు ఎవడు చెప్తుంది. బేసికలీ ఈవిడే జనాలను వేసుకెళ్ళి అక్కడ చేస్తుంది, దాన్ని కూడా మనం బయట పెట్టాం. సో మనం బయట పెట్టడం అనేది ప్రాబ్లం. డ్రగ్స్ విషయం తను ఎక్కడ ఉంటుంది ఏంటి అనేది మీకు తెలుసా? మీకు ఏమి ఐడియా లేదు. ఇప్పుడంటే మళ్ళీ అదే స్టేషన్ లో వచ్చి కంప్లైంట్ ఇస్తుంది కదా, అదే పరిధిలో ఉంటుందా అనేది. సో ఇక్కడ ఏమైందంటే ఇంకొకసారి ఆ స్టేషన్ లో మరి ఈవిడికి కొమ్ము కాసే వాళ్ళు ఉన్నారనుకున్న అని జనాలు అనుకుంటారనో మరి ఇంకోటో ఏమైందో తెలియదు, కానీ కేసు ఆ స్టేషన్లో పెట్టినా కూడా ఆ ఎంక్వైరీని మోకిలా పోలీస్ స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు మోకిలా పిఎస్ వాళ్ళు దీని మీద దర్యాప్తు చేస్తున్నారు అనమాట, ఈవిడ పెట్టిన కేసు. ఓకే. అలాగే ఈవిడ మీద పెట్టిన కేసు మాత్రం ఇప్పటిదాకా ఏమైంది ఎవ్వడికి తెలియదు. నార్సింగ్ పిఎస్లోనే ఉంటుంది. దాని గురించి ఈవిడ డ్రగ్స్ కేసు ఏమైంది ఎవడు చెప్పదు. వరలక్ష్మి కేసు కోర్టుకు వచ్చింది. బట్ కోర్టులో ఈ మన సాక్ష్యం ఏదైతే ఉందో మీరు అది వినే ఉంటారు. అవును. ఇడ్లీ ప్యాకెట్ కింద పెట్టి తీసుకురారా అంటే మా తమ్ముడు వస్తాడు, ఆ కళ్ళజోడు దాంట్లో పెట్టేయచ్చు కదంటే కళ్ళజోడు దాంట్లో పెట్టలేదు, నేను ఇడ్లీ కింద పెడతాను అంటే ఇడ్లీ వేడిగా ఉంది కదా పాడైపోతుంది కదా విషయం అంటే లేదు నేను బాగా ప్యాక్ చేసి పెడతాను అని చెప్పి వరలక్ష్మి టిఫిన్స్ని వీళ్ళు ఎంత ముద్దుగా వాడుకున్నారు. ఈ లావణ్య అండ్ వాళ్ళ బ్రదర్ అండ్ చింటూ అనేది మనకు అక్కడ తెలుస్తుంది. సో ఇవి ఇప్పుడు ఈ కోర్టులో కరెక్ట్గా కేసు హీరింగ్ ఉంటుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది. బట్ వాళ్ళకి చేరాలి,
పబ్లిక్ ప్రాసిక్యూటర్కి చేరాలి. సో నేనేం చేశాను, అందరికి పంపించాను, పోలీస్ ఆఫీస్ అందరికి పంపించాను. పంపిస్తే ఏరా అమ్మాయిని డ్రగ్స్ అమ్ముకొని ఎవరు నువ్వు, నీ సంగతి చెప్తాం అంటే బేసికలీ ఏంటంటే ఒక డ్రగ్ పెడ్లర్కి కొమ్ము కాస్తున్న ఆఫీసర్స్ మహానుభావులు ఎవరో తెలియదు నాకు. ఇలా ఆవిడకి సంబంధించిన సాక్ష్యాలు ఏమన్నా బయటపడితే మన మీదే కేసులు పెట్టి మనల్ని బెదిరించే స్టేజ్లో ఉందంటే రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలకి ఇక్కడ మన పోలీసులు చేస్తున్న యాక్షన్కి ఏమాత్రం సంబంధం లేదు. ఆయన డ్రగ్స్ వేసే వాళ్ళ మీద ఉక్కుపాదం అంటే ఇక్కడ సార్ వీళ్ళు చేస్తున్నారు సార్ చూడండి అంటే మనల్ని దొక్కుతున్నారు.